రైట్. నిన్న నిన్న మనం ఒక వార్త వేసినాం కదా, ఏమనంటే ఎంపీ మల్లు రవి గారు ఇట్లా ఎమ్మెల్యేను ఏంది అని చెప్పేసి బెదిరిస్తున్న వార్త ఇది చూసినాం కదా. నేను ఎవడ్రా నువ్వు అంటున్నా, ఎవడ్రా నువ్వు. అయితే దీనికి సంబంధించి మళ్ళీ ఏమంటున్నానంటే, నా క్షమాపణలు చెప్పకపోతే ఇది వాళ్ళు రాసుకొచ్చింది, నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, నాకు క్షమాపణ చెప్పకపోతే నిరాహార దీక్ష కూర్చుంటా ఎంపీ మల్లు రవి. పూర్తి సమాచారం తెలుసుకోకుండా నాపై ఆరోపణలు చేసిన వారందరూ క్షమాపణ చెప్పాలి. అసలు గొడవ జరగకుండా ఎమ్మెల్యేను అక్కడి నుంచి తీసుకెళ్లాను. నా సమక్షంలో ఎమ్మెల్యే పైన దాడి జరిగితే అది మంచిది కాదని పక్కకు తీసుకెళ్లాను అంతే. నా ప్రతిష్ట కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట చెడగొట్టడానికి తిట్టకపోయినా తిట్టినట్టు, కొట్టకపోయినా కొట్టినట్టు, దళితుడి మీద దాడి చేసినట్టు తప్పుడు సమాచారాన్ని వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. నమస్తే తెలంగాణ పేపర్ సహా తప్పుడు ప్రచారం చేసిన వారందరూ మాకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి నాకు సీఎం రేవంత్ రెడ్డికి ఇద్దరు క్షమాపణ చెప్పారు. మనం ఏం మాట్లాడినాం, ఉన్న వీడియోని చూపించినాం. ఆయన కార్యక్రమమే కదా అంతా. ఇది 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 మల్లు రవి గారే కదా. ఇగో మంచిగా చూడుర్రి. అక్కడ దగ్గర ఇది లొల్లి పంచాయతీ. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పైన ప్రోటోకాల్ విషయంలో ఏదో గొడవ వస్తే ఎవడ్రా నువ్వు అని చెప్పేసి మాట్లాడుతున్నారు వీడియో. అసలు ఏమైంది అనేది ఆ ఎమ్మెల్యేకే ఫోన్ చేసి, ఆ విజయుడు అతనికే ఫోన్ చేసి, అలంపూర్ ఎమ్మెల్యేకే ఫోన్ చేసి కనుక్కుందాం. అసలు విషయం ఏంది అనేది తెలియాలిగా మనకు. ఏం జరిగింది అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. తర్వాత ఎంపీ గారు కూడా ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి ఎందుకు అనాల్సి వచ్చింది, ఎందుకోసం దీక్ష. హలో నమస్తే అండి, నేను క్యూ న్యూస్ జర్నలిస్ట్ మధును మాట్లాడుతున్నా. ఎమ్మెల్యే గారేనండి మాట్లాడదు? అయితే నిన్న ఎంపీ మల్లు రవి గారు మిమ్మల్ని ఎవడరా నువ్వు అని చెప్పేసి ఏదో వీడియో బాగా వైరల్ అవుతుంది కదా. అసలు ఏమైంది ఆడ, పంచాయతీ ఏంది, దేనికోసం? అది పెద్ద మంచి కదా, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, టాబ్లెట్ వేసుకోలే, బాగా ఇరిగేట్ అయ్యాడు బాగా అన్న. ఎందుకోసం అట్లా బీపీ లేచింది, మీరేం చేశారు? ఇదే ప్రోటోకాల్ విషయంలోనే ఇంకా ఇప్పుడు వాళ్ళ వస్తుంటే మా వాళ్ళు కూడా చెప్తుంటే ఆడ మధ్యలో ఎవరు వచ్చి ఆయనకి దుబ్బినారు ఎంపీ గారిని, వాళ్ళ వాళ్ళే దుబ్బితే ఆయనకి డిగేషన్లో అందరి అట్లా దుబ్బుకుంటా నన్ను ఇట్లా చూసినట్టు. మీరు కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ సంచి మీ దగ్గరనే పెట్టుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో కొట్టనీయకుండా అని చెప్పేసి అంటున్నాను. అదే అదేం లేదు, అదెప్పుడు ఇప్పుడు వాళ్ళు కొట్టినారు, నేను కొట్టా కదా, నేను చూసుకున్నాక ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి వస్తారే, మేము అంటే సరే మీరు కొట్టారు మా వాళ్ళు కొడతారు అని చెప్పేసి అట్లా అదే మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ ఈ దొడ్డప్ప అంటే చైర్మన్ ఆయన కొట్టకుండా చేసిరంట కదా. ఏం లేదు, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళ అధికారులు ఫుల్ పెద్ద బద్దలు ఉంటారు, వాళ్ళెందుకు కాదు కదా. కాదుగా మల్లు రవి గారు ఏమంటున్నారు అంటే, ఎమ్మెల్యే మీద దాడి జరగబోతుంటేనే నేను పక్కకు తీసుకుపోయినా, నేను ఆపినా, నా మీద అనవసరంగా బట్టగాల్చి మీద ఎత్తున్నారు అంటున్నాను. పెద్ద మంచి కదా చేసినాడు, వాళ్ళు ఎవరు దొప్పితే ఆయనకి కింద వస్తున్నాయి, ఆ కింద పడిన విషయంలో అట్లా లేచి ఇట్లా నుంచి అందరినీ పక్కకి దొప్పితే అంతే. ఓకే అన్న, రైట్. ఏమంటున్నా అంటే జర పెద్ద మనిషి కదా, అదే బీపీ అవి ఇవన్నీ ఉన్నాయి, ఇక అట్లా అయిందన్న. ఇక రాజ్యం వాళ్ళదేనే, వాళ్ళే గవర్నమెంట్లు ఉండే, మనం ఎందుకు చేస్తాం ఇదంతా అని చెప్పేసి సార్ గారు మాట్లాడుతున్నటువంటి మాట. ఎవరు ఎమ్మెల్యే అంటున్నాడు. ఇక మరి మల్లు రావు ఏమంటాడు కూడా తెలుసుకోవాలి, అవతల వైపు నుంచి కూడా మనం క్లారిటీ తీసుకోవాలి కదా. సో ఒకసారి ఎంపీ మల్లు రవి గారు కూడా ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ మల్లు రవి గారికి ఎందుకోసం అంత సీరియస్ కావాల్సి వచ్చింది, ఎందుకోసం అని ఎవడ్రా నువ్వు అని చెప్పేసి మాట్లాడాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే గారు అయితే ఆయనకి జర బీపీ షుగర్ ఉంది, జర జర ఏమంటాడు ఇక సహజం కదా రాజకీయాలలో అన్నట్టు ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. కానీ అది ప్రోటోకాల్ విషయము, పెద్ద మనిషి జర ఆశితూసి ఉండాలి. దీక్ష చేస్తా అంటున్నాడు, ఎవరెవరికి ఇద్దరికి క్షమాపణలు చెప్పాలంట, ముఖ్యమంత్రి గారికి తర్వాత మల్లు రవి గారికి. క్షమాపణలు చెప్పకపోతే గాంధీ భవన్ దగ్గర నేను దీక్ష చేస్తాను కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఎంపీ గారు ఫోన్ లేపుతలేడు. సరే, ఇక మిగతా న్యూస్కి వెళ్దాం. మళ్ళీ ఫోన్ చేస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దాం.